ఓకే, మనం ఇప్పుడు మాట్లాడబోయేది శని రిట్రోగ్రేడ్ గురించి కదా. శని వక్రించారు అంటే జూన్ 29 నుంచి మనకి నవంబర్ 15 వరకు ఉందన్నమాట. శని వక్రించినప్పుడు అసలు శని వక్రం అంటే ఏంటనేది ఫస్ట్ తెలుసుకోవాలి. శని వక్రం అంటే సన్ నుంచి దూరంగా వెళ్ళినప్పుడు, యాంగ్లింగ్ అన్నీను ఆర్బిట్లో తిరుగుతున్నప్పుడు, ఆల్మోస్ట్ 9th హౌస్లో ఉన్నప్పుడు వక్రం అనేది జరుగుతుంది. వక్రగతి అనేది మనకి 5 ప్లానెట్స్కి ఉంటుంది అనమాట. మనకి తెలిసిన విషయం ఏంటంటే 9 గ్రహాలు ఉన్నాయి, అలాగే 12 రాశులు ఉన్నాయి. కానీ ఏంటంటే అన్ని గ్రహాలు మనకి సన్ చుట్టూ ఆర్బిట్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో ఈ ఆర్బిట్లో రెవల్యూషన్ చేస్తున్నప్పుడు అంటే ఏంటి, తిరుగుతున్నప్పుడు ఏంటంటే సన్ నుంచి దూరంగా వెళ్ళినప్పుడు అన్ని ప్లానెట్స్ అంటే 5 ప్లానెట్స్కి వక్రగతి అనేది ఉంది. సన్కి వక్రగతి లేదు, మూన్కి వక్రగతి లేదు, రాహుకేతు ఎప్పటికైనా వక్రగతి ఉంటుంది. ఇవన్నీ సన్ నుంచి దూరం మిగతా 5 ప్లానెట్స్ ఏమేమిటి, గురు, శని, కుజుడు, మళ్ళీ వీనస్, మళ్ళీ మెర్కురీ అంటే శుక్రుడు, మళ్ళీ బుధుడు. ఇవన్నీ సన్ నుంచి 1 డిగ్రీలో దూరంగా వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే వక్రగతి అంటాం. దాన్ని ఎలా చెప్పాలి అంటే ఏంటంటే, మనకి ఒక ట్రైన్ స్టేషన్ ఉంది. ట్రైన్ స్టేషన్లో 2 ట్రైన్స్, మనం ఒక ట్రైన్లో కూర్చుని ఉన్నాము, అది కొంచెం స్లోగా స్టార్ట్ అయింది, పక్క ట్రైన్ ఫాస్ట్గా వస్తుంది అనుకుందాం. అప్పుడు మనం ఏమనుకుంటాం, మన ట్రైన్ ఆగిపోయింది అనుకుంటాం కదా. అది ఆగిపోయింది అనుకున్నప్పుడు ఏంటంటే అలాగే ఇవి కూడా తిరుగుతూ ఉన్నప్పుడు కొంచెం దాని రెవల్యూషన్ కానీ లేకపోతే ఆర్బిట్లో తిరగడం కానీ కొంచెం ఆపినప్పుడు వక్రగతి అంటారు అనమాట. అది కంప్లీట్గా వక్రగతి అంటే వెనకాతలో చూడటం అనేది కాదు, అది కొంచెం స్పీడ్ తగ్గింది అని చెప్పడానికి వక్రగతి అంటాం. ఇప్పుడు శని వక్రగతి ఎన్ని రోజులు ఉంటుంది? జనరల్గా అయితే మనం చెప్పేది ఏంటంటే 3 నెలలు చెప్తాము. ఈసారి 138 రోజులు వచ్చింది. అది జూన్ 29 అంటే జూన్ 30 తెల్లారకట్ట అయిందనమాట. సో 138 డేస్ నవంబర్ 15 వరకు ఉందన్నమాట ఇది. సో శని వక్రగతి అయినప్పుడు ఏమవుతుంది అన్ని రాశులకి అనేది మనం మాట్లాడుకోవాలి ఇప్పుడు. బట్ జనరల్గా ప్రెడిక్షన్స్ ఏంటంటే ముందు చూపు లేకుండా వెనక చూపు ఉంటుంది అనేది మన ఆస్ట్రాలజికల్గా వేదిక ఆస్ట్రాలజీలో చెప్పుకున్నాం అనమాట. అంటే ఏంటి, ఇప్పుడు కుంభంలో ఏమో శని ఉన్నారు, శని ఏమో మీనాన్ని 2nd హౌస్ అంటే ముందు చూపు అంటే 2nd హౌస్ చూడాలి. వక్రగతి అయినప్పుడు మనకి ఏంటంటే వెనకాల 12 ఏళ్ళు చూడడం అనేది జరుగుతుందన్నమాట. దీని మూలాన్ని కొన్ని ఏంటంటే ఇబ్బందులు కొన్ని రాసులకు ఉంటే ఎప్పటికైనా ఏంటంటే బ్యాలెన్స్ చేయడం అనేది వెరీ ఇంపార్టెంట్. అంటే ఏంటి, అన్నీ బాగుండవు, కొన్ని రాసులకి చాలా బాగుంటాయి, కొన్ని రాసులకి బాగుండవు. బ్యాలెన్స్ చేసుకోవడం లైఫ్ అనేది ఎప్పటికైనా బ్యాలెన్స్ చేసుకోవడం అనేది వెరీ ఇంపార్టెంట్. అందుకని భయపడవలసిన పనేం లేదు. చాలా మటుకు రెమెడియల్ మెషర్స్ మనం చేసామంటే బాగానే ఉంటుందన్నమాట. సో ఒక్కొక్క రాశికి ఎలా ఉంటుందో ఇప్పుడు మనం మాట్లాడకపోయేది వృశ్చిక రాశి వాళ్ళ గురించి. మనం ఇందాక కూడా మాట్లాడుకున్నాము, ఎప్పటికైనా సంచారం 3, 6, 11 ఇంట్లో జరుగుతూ ఉంటే ఆ రాశి వాళ్ళకి చాలా బాగుంటుంది. అలాగే మనం చూసామంటే వృశ్చిక రాశి వాడికి 3rd and 4th లార్డ్ అయ్యారు శని భగవానుడు. ఆయన వక్రించున్నారు 138 రోజులు అనమాట. వీళ్ళకి వక్రించిన మూలాన్ని ఈ రాశి వాళ్ళకి బాగుంటుంది చాలా అని చెప్పారనమాట. ఎందుకంటే 4వ ఇంట్లోంచి మనకి 3వ ఇంటికి చూస్తున్నారు, తప్పక వీళ్ళకి చాలా బాగుంటుంది. వీళ్ళకి ఏంటంటే బాధ్యతలు ఎక్కువ అవుతాయి, అలాగే బాధ్యతలు సద్వినియోగం చేసుకుంటారు, నిర్వహిస్తారు, చాలా బాగుంటుంది అనే చెప్పారనమాట. ఈ రాజులో ఉన్న పాలిటీషియన్స్ ఎస్పెషల్లీ చెప్పుకోవాలి అంటే వాళ్ళకి 3 నెలలు చాలా చాలా బాగుంది. తప్పక మంచి కార్యక్రమాలు చేస్తారు. అలాగే ఏంటంటే వాళ్ళు అందరు మన్నన పొందుతారు, పైకి వచ్చే ఛాన్సెస్ చాలా చాలా ఎక్కువ ఉన్నాయి. అలాగే వీళ్ళకి కరేజ్ అనేది, బ్రేవరీ అనేది కూడా ఎక్కువ అవుతుంది. అందరూ సహకరిస్తారు, వీళ్ళకి చాలా బాగుంటుందని చెప్పుకోవాలన్నమాట. ఇంకా మనం చూసాము అంటే ఇన్వెస్ట్మెంట్ రంగంలో ఉన్న వాళ్ళకి కూడా చాలా బాగుంటుంది. క్రయ విక్రయాల్లో కూడా వీళ్ళు మంచి లాభాలు సాధిస్తారు అని చెప్పాలి. ఎస్పెషలీ ల్యాండెడ్ ప్రాపర్టీ, ల్యాండ్స్ అలా చేసేవాళ్ళు చాలా బాగుంటుందన్నమాట. గవర్నమెంట్తో ఏదైనా పని చేయించుకోవాలి అన్న వాళ్ళకి కూడా చాలా బాగుంటుంది. ఈజీగా వీళ్ళకి పనులు అయిపోతాయి, వీళ్ళు అనుకున్న పనులు సాధిస్తారు, అనుకున్న మోతాదు రావాలి అనుకున్నప్పుడు కూడా అది కూడా వాళ్ళకి వస్తుంది. తప్పక వీళ్ళకి శ్రమ అధికం ఉన్నా కూడాను వాళ్ళకి మంచి సత్ఫలితాలే కనిపిస్తున్నాయి అన్నమాట. అలాగే వీళ్ళకి ఖరీదైన వస్తువులు కొనుక్కునే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి అన్నమాట. ఎస్పెషలీ ల్యాండెడ్ ప్రాపర్టీస్ కొనుక్కునే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. అండ్ మనకి చిన్న వ్యాపారులు ఉంటారు కదా, వాళ్ళందరికీ కూడా బాగుంది. ఎస్పెషలీ వెజిటబుల్ వెండర్స్ కానీ ఇలా మన సూపర్ మార్కెట్స్ కానీ అలాంటి వాళ్ళందరికీ కూడా చాలా బాగుంది. అండ్ ఆల్సో పోలీస్ రంగంకి ఎస్పెషల్లీ గవర్నమెంట్లో ఉన్న వాళ్ళకి చాలా బాగుంటుంది, అందరూ సహకరిస్తారు, మంచి ప్రమోషన్ వచ్చే ఛాన్సెస్ అండ్ ఆల్సో
అందరూ వీళ్ళని పైకి తీసుకొచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. ఎస్పెషల్లీ ఈ రాశి వాళ్ళకి చాలా బాగుంటుందనే చెప్పుకోవాలన్నమాట. అలాగే ఇన్వెంటర్స్ ఉంటారు కదా, మనకి డిస్కవర్ చేసేవాళ్ళు ఉంటారు. అలాగే ఏంటంటే మెడికల్ ఫీల్డ్ అంటాం, ఒకసేపు సర్జరీ ఫీల్డ్ వాళ్ళందరూ కొత్తవి కనుగొంటారు. చాలా బాగుంటుంది 3 నెలలు, చాలా హ్యాపీగా ఉంటుంది వీళ్ళకి అని చెప్పాలన్నమాట. కానీ ఇది మనం మాట్లాడుకునేది మనం 138 రోజులకే కనుక ఎవరి జాతకం వాళ్ళు పరిశీలించినప్పుడు వాళ్ళకి డిఫరెంట్గా మనం రెమెడియల్ మెషర్స్ ఇవ్వడం జరుగుతుంది. కరెక్ట్ పొజిషన్ అనేది చెప్పడం జరుగుతుంది అనమాట. ఇది జనరల్గా ఈ రాశి వారిగా మనం మాట్లాడుకుంటున్నాము. అలాగే ఈ రాశిలో ఉన్న ఎస్పెషల్లీ పిల్లలకి, వాళ్ళ పిల్లలకి కూడా చాలా బాగుంటుంది. చదువు రంగంలో ఉన్న వాళ్ళకి కూడా ఎక్స్ట్రీమ్లీ బాగుంటుందని చెప్పాలన్నమాట. మంచి లాభాలు పొందుతారు. ఏం చేసినా వీళ్ళకి లాభం, పట్టుకున్నదల్లా బంగారం అని చెప్పిన పట్టుకుంటే చాలా బాగుంటుంది. వీళ్ళకి ఏది మొదలెట్టినా వీళ్ళు తప్పక ఫినిష్ చేస్తారు. అలాగే ఏంటంటే హ్యాపీగా సాగిపోతూ ఉంటుంది. ఈ 3 నెలలు బాగా ఎంజాయ్ చేస్తారని చెప్పుకోవాలన్నమాట. అలాగే మన రెమెడియల్ మెషర్స్ చెప్పుకోవాలి అంటే శనికి తప్పక రెమెడీస్ చేయడం అనేది మంచిది పరిహారం. శని చాలీసా చదువుకోవడం, అలాగే నవగ్రహాలకి ప్రదక్షిణ చేయడం అనేది ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్. తప్పక చేసి చూడండి, చాలా ఇవన్నీ మనం మాట్లాడేది మన షార్ట్ టర్మ్లో మాట్లాడుతున్నాం. జాతకం పరిశీలించుకుంటే కరెక్ట్గా మీకు రెమెడియల్ మెషర్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది. అలాగే ఒక జాతి రత్నం ఇవ్వడం జరుగుతుంది. జాతకం పరిశీలించుకోవాలంటే కింద స్క్రోల్ అయ్యే ఈమెయిల్ ఐడి అలాగే నంబర్కి, వాట్సాప్ నంబర్కి సంప్రదిస్తే కనుక అన్ని వివరాలను చెప్పడం అనేది జరుగుతుంది. ఈ రెమెడియల్ మెషర్స్ అనేది తప్పక ఈ 3 నెలలు కంటిన్యూస్గా చేయండి, మీకు బాగుంటుంది. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది కన్యారాశి వాళ్ళ గురించి. కన్యారాశి వాళ్ళకి వక్రగతి, శని వక్రగతి ఎస్పెషల్లీ ఈ 138 డేస్ ఎలా ఉంది అంటే నవంబర్ 15 వరకు ఎలా ఉందో చూద్దాము. శని ఏమో మనకి తెలుసు వెరీ స్ట్రాంగ్గా కుంభరాశిలో ఉన్నారు, ఆయన ఓన్ హౌస్లో ఉన్నారు. చూసామంటే ఆయనేమో 6th హౌస్, కన్యారాశికి ఏమో 6th హౌస్లో ఉన్నారు. కానీ ఆయన వక్రగతి అయినప్పుడు 5th హౌస్ని కూడా చూడాలి. సో తప్పక వీళ్ళకి బాగుంటుంది. కెరియర్లో విస్తరింపు అనేది జరుగుతుంది. అలాగే కొన్ని ఆగిపోయిన పనులన్నీ కూడా ముందుకు సాగుతాయి అండ్ బాగుంటుంది కూడా అని చెప్పాలన్నమాట. అలాగే వీళ్ళు ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొనే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. విందు వినోదాల్లో కూడా పాల్గొంటారు. ఫ్రెండ్స్ని కూడా చాలా కలిసి ఎంజాయ్ చేసే ఒక 3 months అని చెప్పుకోవాలన్నమాట. ఎందుకంటే 5th అంటే పిల్లలకు కూడా చెప్పుకుంటాం. అలాగే మనకి వచ్చే మోతాదు అంటే మీరు ఎవరికైనా డబ్బు ఇచ్చి ఉంటే అది తిరిగి వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. అలాగే పిల్లలు కూడా బాగుంటారు. ఎస్పెషల్లీ కన్యారాశిలో ఉన్న వాళ్ళకి వాళ్ళ పిల్లలు బాగా పైకి వచ్చే ఛాన్సెస్, వాళ్ళు అనుకున్న ర్యాంక్స్ అండ్ ఆల్సో ఏంటంటే పై చదువులకు వెళ్ళాలి, మీ పిల్లల్ని పంపించాలి అని చాలామంది తల్లిదండ్రులు అనుకుంటారు. అవన్నీ కూడా జరుగుతాయి ఈ 3 నెలల్లో. తప్పక ప్రయత్నించవచ్చు, శ్రమపడందే ఏమీ లేదు కనుక తప్పక ప్రయత్నిస్తే అన్నీ జరుగుతాయి అన్నమాట. అలాగే ఈ 3 నెలల్లో మీరు ఇన్వెస్ట్మెంట్స్ చేయొచ్చు. అలాగే ఖరీదైన వస్తువులు కొనుక్కునే ఛాన్సెస్ కూడా ఎక్కువ కనిపిస్తున్నాయి అన్నమాట. గోల్డ్ కానీ లేకపోతే ఒక ల్యాండ్ అండ్ ప్రాపర్టీ కానీ ఇవన్నీ కొనుక్కోవచ్చు అనమాట. కానీ వీళ్ళకి మైనస్ పాయింట్ చెప్పుకోవాలి అంటే కోర్ట్ కేసెస్ ఉన్న వాటిలో నెగ్గే ఛాన్సెస్ ఉన్నాయి, కానీ లాంగ్ టర్మ్లో చాలా ఈడ్చే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉన్నాయి. అలాగే కొన్ని కేసెస్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఎందుకంటే 6th ఉండి 5th చూస్తున్నారు, కొంచెం తగ్గుతుంది కానీ దాని ప్రభావం అనేది 6th హౌస్లో ఉంటూనే ఉంటుంది. అలాగే వీళ్ళకి సీక్రెట్ ఎనిమీస్ అనేవారు ఎక్కువ అవుతారు. మన చుట్టూ ఉన్నవాళ్ళు కూడా మనకి సహకరించరు అని చెప్పడం కన్నా మన మీద కొంచెం ఎన్వీ, జెలసీ అలాంటివి వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. మనకి మంచి పొజిషన్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి కనుక ఈ 3 నెలలు వీళ్ళకి చాలా బాగుంటుందని చెప్పుకోవాలి. అలాగే మనం చూసాము అంటే వీళ్ళకి ఇన్వెస్ట్మెంట్ రంగంలో కానీ అలాగే ఫైనాన్షియల్స్ మార్కెట్లో కానీ సడన్ గెయిన్స్ అనేవి వస్తాయి, బాగుంటుంది. ఎందుకంటే శని ఇస్తే, అలాగే కుంభశని అంటాం, అందుకని కుంభశని ఇస్తే అంత కుంభం అంటే చాలా ఎక్కువ ఇచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి అన్నమాట. ఇదంతా ఏంటంటే మనం జనరల్గా రాశి వారిగా మాట్లాడుకుంటున్నాము. బట్ మనం జాతకం చూసినప్పుడు, పరిశీలించినప్పుడు ఎగ్జాక్ట్గా మీకు ఎప్పుడు వస్తుంది ఏంటి అనేది కూడా చెప్పడం అనేది జరుగుతుంది. అలాగే రెమెడియల్ మెషర్స్ కూడా మీకు కావాల్సింది మీ జాతక రీత్యా ఇవ్వడం అనేది జరుగుతుంది కనుక ఇది జనరల్గా చెప్తున్నాము. సో మీ జాతకం చూపించుకోవాలి, పరిశీలించుకోవాలంటే కింద స్క్రోల్ అయ్యే ఈమెయిల్ ఐడి కానీ లేకపోతే వాట్సాప్ నెంబర్ కానీ సంప్రదిస్తే అన్ని వివరాలు చెప్పడం అనేది జరుగుతుంది. సో వక్రగతి వీళ్ళకి ఈ 3 నెలలు బాగుంటుంది. కన్యారాశి వాళ్ళకి ఎంజాయ్ చేస్తారు, చాలా బాగుంటుందనే చెప్పుకోవాలి. అలాగే ఏంటంటే పుణ్యనది స్నానాలు చేసే ఛాన్సెస్ కూడా ఎక్కువ కనిపిస్తున్నాయి. అలాగే పై చదువుకునే వీళ్ళే చదువుకునే యోగం అనేది కనిపిస్తుంది అనమాట. 5th చెప్తున్నాం కనుక తప్పక బాగుంటుంది అనే చెప్పాలి. అలాగే పై చదువులు చదువుకోవాలి అన్న వాళ్ళందరికీ
మంచి ఛాన్సెస్ ఉన్నాయి. ఈ 3 నెలలు సద్వినియోగం చేసుకోవచ్చు అనమాట. చాలా చాలా బాగుంటుందని చెప్పాలి.